ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. పడిన వారిని లేవనెత్తే దేవుడు, కానీ పడవేసేవాడు కాదు. ఉదయకాలమున మీ కుటుంబాలకి శుభము కలుగునుగాక. దేవుని శక్తిని పొందుకున్న, దేవుని మహిమను చూచిన దానియేలు, యోహాను ఆయన ఎదుట సాష్టాంగపడి దీనత్వాన్ని, సాత్వికత్వాన్ని క్రియల్లో కనబరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. కానీ ఈ రోజుల్లో అనేక మంది అట్టి అద్భుత సత్యాలను ప్రక్కన పెట్టి దేవుని శక్తిని పొందుకున్నామని చెప్పి వింతైన కార్యాలు చేస్తున్నారు. దేవుని మహిమను చూచిన, గ్రహించిన వారు సాష్టాంగపడడం, బైబిలులో ఉన్న విధానము కానీ దేవుని శక్తి చేత తాకబడ్డామని చెప్పి ఈ రోజుల్లో అనేక మంది వెనక్కి పడిపోతున్నారు. ఇది మనకు బైబిల్లో ఎక్కడా కనిపించదు. కొంతమంది సేవకులు మనుష్యులను ముట్టగానే వారు వెనక్కి పడిపోతున్నారు. ఇలా పడిపోయే మనుషులు, పడవేసే సేవకులు అనేక మంది ఉన్నారు. రోజు రోజుకు ఇలా పడగొట్టే సేవకులు పెరిగిపోతున్నారు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి నిలబడతాడు లేదా సాష్టాంగపడతాడు. కానీ వెనక్కి పడటం బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు. ఈ మధ్య నేను ప్రార్థిస్తున్నప్పుడు దురాత్మ పట్టిన వారు అనేకులు అమాంతంగా వెనక్కి పడిపోవటం చూశాను. దురాత్మ విడిపోయినప్పుడు ఆ వ్యక్తిని పడవేయటం బైబిల్లోనూ చూస్తాం. మార్క్స్ వార్త 9:25 నుంచి చూస్తే కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ తాకిడి వల్ల ఆత్మీయులు వెనక్కి పడిపోవడం అనేది బైబిల్ మొత్తములో ఎక్కడా కనిపించని పరిణామం. కానీ బైబిల్లో ఒక సందర్భంలో కొంతమంది వెనక్కి పడ్డారు. అదేమిటో చూద్దాం. యేసుక్రీస్తు తన శిష్యులతో కెద్రోను వాగు దాటి అక్కడ ఉన్న గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. అదే సమయంలో యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన పంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలను, దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చారు. యేసు తనకు సమవింపబోచున్నవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరని వెతుకుచున్నారని వారిని అడిగాడు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాడు. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన శత్రువులు వెనక్కిపడ్డారు. కానీ ఈ రోజుల్లో మనుష్యులు ఎందుకు వెనక్కబడుతున్నారు? సేవకులు వారిని ఎందుకు పడేస్తున్నారు? ఎలా పడిపోవటం అనేది ఆది అపోస్తుల సేవలో మనకి కనిపించదు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై లేచి నిలిచి బిగ్గరగా సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దయచేసి గమనించండి, నేను ఏ ఒక్కరిని విమర్శించే ప్రయత్నం చేయటం లేదు. ఇతర సేవకులంటే నేను గొప్పవాడిననే భావన నాకు 1% కూడా లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ భూమి మీద ఏ సేవకుడు కూడా పరిశుద్ధ గ్రంథము కంటే గొప్పవాడు కానే కాదు. నేనైనా ఏ సేవకుడైనా బైబిలుని ఆధారం చేసుకుని సేవ చేయాలి తప్ప వేరే దేశం నుంచి ఎవరో సేవకుని యొద్ద నుండి దిగుమతి చేసిన ఇటువంటి కార్యకలాపాలను ఆధారం చేసుకోకూడదు. నేను చాలామంది గొప్ప గొప్ప మిషనరీస్ మరియు దైవ సేవకుల బయోగ్రఫీ నేను చదివా. వారు రాసిన పుస్తకాలు చదివాను. వీరు అనేక దేశాలకు వెళ్ళి సువార్తను పంచి పడిపోయిన వారిని క్రీస్తు ప్రేమతో, క్రీస్తు శక్తితో లేవనెత్తారు. కానీ ఎక్కడా నిలబడిన వారిని పడవేయలేదు. మన దేవుడు పడిన వారిని లేవనెత్తే దేవుడు కానీ పడవేసే దేవుడు మాత్రం కానే కాదు. నా తోటి ప్రభు సేవకులారా, మీకు మనవి, మనం వాక్యానుసారమైన సేవ చేయాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించి కొనుక్కున్న తన బిడ్డలను మనము వాక్యానుసారముగా పోషిస్తామని, తన రాజ్యానికి చేరుస్తామని నిన్ను నన్ను నమ్మి దేవుడి సేవను మన చేతికి అప్పగించాడు. కావున ఆయన నమ్మకాన్ని మనం వమ్ము చేయక వాక్యానుసారమైన సేవ చేస్తూ ఆయన రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. ఏబు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దానియేలు దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. బిలాము దేవుని ఎదుట దూతను చూచి సాష్టాంగపడ్డాడు. మోషే దేవుని ఎదుట సాగిలపడ్డాడు. జ్ఞానులు యేసయ్య ఎదుట సాగిలపడ్డారు. యేసయ్య గెత్సేమనే తోటలో సాగిలపడి ప్రార్థించాడు. కుష్ఠరోగి యేసుని చూచి సాగిలపడ్డాడు.
యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడి తిని అన్నాడు. పెద్దలు 24 పెద్దలు సింహాసనం ఎదుట సాగిలపడ్డారు. కాబట్టి మనమందరము కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించు వారమై ఉందాం. పడిన వారిని లేవనెత్తే వారముగా కూడా ఉందాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానం విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్.